హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం వేమన శతకం చదివితే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన పద్యాలన్నీ సూటిగా సమాజాన్ని సరిదిద్దాలనే తపనతో రాసినవే. విశ్వదాభిరామ వినరవేమ అని ముగించే ప్రతి పద్యం వెనుక ఒక ఆవేదన ఉంది, ఒక ఆశ ఉంది. మూర్ఖుడికి జ్ఞానం చెప్పటం వృధా అని చెబుతూనే ఆయన జీవితాంతం అదే పని చేశాడు. రాయిని పూజించేవాడికి దైవం ఎక్కడుందో చూపించటం, కుహానా భక్తులకు ఎండగట్టడం, కులమతాల డాంబికాలను ప్రశ్నించటం, ఇవన్నీ ఆయన నిత్యం చేసిన ప్రయత్నాలే. కసటు కొండ నుండు ఘనమైన నేయైన కసటు తోడ కూడి కల్మషమగు అని చెప్పి లోపల మురికి ఉంటే బయట ఎంత అలంకరించినా ప్రయోజనం లేదని తేల్చి చెప్పాడు. కానీ వేమన కూడా తన కాలంలో ఎంతమందికి అర్థమయ్యాడు? చాలామందికి ఆయనను వెర్రివాడిగా, తిరుగుబాటుదారుడిగా చూశారు తప్ప ఆయన మాటల్లోని లోతును గుర్తించలేదు. కొందరు ఆయనను వదిలేసిన బ్రాహ్మణుడిగా, కొందరు వ్యవస్థను ధిక్కరించిన మొరటివాడిగా ముద్ర వేశారు. ఆయన సొంత కుటుంబం కూడా ఆయనను పూర్తిగా అర్థం చేసుకుందో లేదో చరిత్రకు కూడా సరిగ్గా తెలియదు. అయినా ఆయన రాయడం ఆపలేదు. ఎందుకంటే మార్పు తక్షణమే కనిపించదని ఆయనకు తెలుసు. ఇదే కదా అసలైన కర్మయోగం, ఫలితం మీద ఆధారపడకుండా పనిచేయటం అని గీత చెప్పింది. వేమన బతికి చూపించాడు. వేమన మాత్రమే కాదు, ఇలాంటి ఓపికను చూపించిన వాళ్ళు చరిత్రలో చాలామందే ఉన్నారు. గురజాడ అప్పారావు కన్యాశుల్కం రాసినప్పుడు సమాజం ఆయనను తీవ్రంగా విమర్శించింది. కానీ ఈరోజు అదే నాటకం తెలుగు సాహిత్యంలో మైలురాయిగా నిలిచింది. వీరేశలింగం పంతులు వితంతు వివాహాలు చెయ్యాలని ప్రయత్నించినప్పుడు ఆయనను ఆ ఊరి వారు వెలివేశారు. కానీ ఆయన ఆగలేదు. వీళ్ళందరిది ఒకటే కథ. తమ కాలంలో అర్థం కాకపోయినా భవిష్యత్తు కోసం రాశారు, అలాగే పనిచేశారు. ఇది ఒక రకంగా డిలేడ్ గ్రాటిఫికేషన్ అనే ఆధునిక కాన్సెప్ట్కి పురాతన రూపం అన్నమాట. ఇప్పుడు మనం ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోసం ఎంత ఆతృత పడుతున్నామో చూస్తే నవ్వొస్తుంది. 7 రోజుల్లో బరువు తగ్గాలి, 3 నెలల్లో కోటీశ్వరుడు కావాలి, ఒక్క రీల్తో వైరల్ కావాలి. కానీ నిజమైన మార్పు, నిజమైన ప్రభావం ఎప్పుడూ ఒక్క రాత్రిలో రాదు. వేమన శతకం ఈరోజు మనం చదవటానికి 400 ఏళ్ళు పట్టింది. మనము మన ప్రయత్నాలకు 4 వారాలు కూడా ఓపిక పట్టలేకపోతున్నాము. ఇదే విషయాన్ని వేదాంతపరంగా చూస్తే మరింత లోతుగా అర్థమవుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పింది కూడా ఇదే కదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని. మనము చేసే ప్రతి పనికి మాత్రమే హక్కు ఉంది, కానీ దాని ఫలితం మీద కాదు. ఇది కేవలము ఒక తాత్విక సూత్రం కాదు, ఇది ఒక ప్రాక్టికల్ మెంటల్ హెల్త్ టూల్ అన్నమాట. ఎందుకంటే ఫలితం మీద ఆధారపడితే ఫలితం రాకపోతే మనం విరిగిపోతాం. కానీ ప్రయత్నం మీదే దృష్టి పెడితే ఫలితం ఆలస్యమైనా మనం నిలబడగలుగుతాము. ఇక్కడ ఒక చిన్న వ్యంగ్యం కూడా చెప్పాలనిపిస్తోంది. ఈ రోజుల్లో మోటివేషనల్ స్పీకర్లు స్టేజ్ మీద నిలబడి మీరు కూడా వేమనలా ఉండండి, గుడ్డి వాళ్లకు అర్థం చూపిస్తూనే ఉండండి అని చెప్తారు. కానీ వాళ్లే తమ ఫాలోవర్స్ తగ్గితే వెంటనే కంటెంట్ స్ట్రాటజీ మార్చేసుకుంటారు. అసలైన ఓపిక అంటే ఇది కాదు. అసలైన ఓపిక అంటే ఫలితం కనిపించకపోయినా, గుర్తింపు రాకపోయినా సరే, రెస్పాన్స్ లేకపోయినా చేయాల్సింది చేస్తూనే ఉండటం అన్నమాట. మనం ఇంట్లో పిల్లలకు ఏదైనా విలువలు నేర్పించడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. వాళ్ళు మాట వినట్లేదని అనిపిస్తుంది, కానీ 20 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏదో ఒక సందర్భంలో అప్పుడు మా అమ్మ ఇలాగే చెప్పింది అనే మాటలు వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. టీచర్లు క్లాసులో ఎంత చెప్పినా అర్థం కానట్లు కనిపించే విద్యార్థులు 10 ఏళ్ల తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆ టీచర్ గారు చెప్పిన పాఠాన్నే గుర్తు చేసుకుంటారు. ఇది ఆలస్యంగా వికసించే విత్తనం లాంటిది. కాబట్టి గుడ్డివానికి అర్థం చూపించినట్లు అనిపించే ప్రతి క్షణం కూడా వృధా కాదు. ఆ అద్దము ఎప్పటికైనా ఒక కాంతి కిరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ కిరణం ఎప్పుడో ఒకప్పుడు ఆ గుడ్డివాడి కంటికి తగలొచ్చు. మనం చేయాల్సింది ఒక్కటే, అద్దం పట్టిన చెయ్యి వణకకుండా చూసుకోవటం. అలాగే ఓపిక కూడా వదలకూడదు. గుడ్డివానికి అద్దము అర్థం కాకపోవచ్చు, కానీ అద్దం పట్టిన చెయ్యి మాత్రం వణకకుండా చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.